నాందాడా చంద్రముఖి. ఇదిగోండి ఈరోజు నా ఫస్ట్ బయట మీ అందరికి. ఈ ఒక్క రోజుకే చేస్తుందండి, డైలీ చేయదు. అంటే మరి మన చేస్తుంది. ఓకే ఓ గుడ్గా తాము ఏం చేస్తున్నాడు కదా శివు? టీవీ పాజ్ ఉంది. అంటే నువ్వు కళలో ఉన్నావు, ఇంకా రియాలిటీకి రా. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखा किल दैवतमौलिमणे Shiv, I got coffee for you. Good morning. నిజమయ్యానంటే ఎంత బాగుంటుందో. మరి ఎంత అందంగా కనిపించావు తెలుసా. నాకు కాఫీ ఇవ్వడానికి వచ్చాను. బా ఇప్పుడేం చేస్తుంది పరి? ఒకసారి వెళ్ళి చూద్దాం పద. A few inches later. So I basically like to start my makeup with my eyeshadow because చాలా మట్టికి ఐ షాడో అంటే అంత ఫౌండేషన్ అంతా వేసినాక లేకపోతే లైట్గా ఇక్కడ మేకప్ చేసినాక ఇక్కడ మొత్తం ఫాలో అవుట్ అవుతుంది కాబట్టి అవును మాకు కూడా ఫాలో అవుట్ అవుతుంది. ఎందుకంటే ఏ ఐ షాడో మీరు తీసుకున్నా ఇక్కడ కింద పార్టికల్స్ వచ్చేస్తూనే ఉంటాయి. అందుకే ఐ స్టార్ట్ మై మేకప్ విత్ మై ఐ షాడో. సో లైట్ సబల్ లుక్ కోసం నేను నా కలర్స్ చూడండి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నేను. అంటే నా ఐస్ కొంచెం డార్క్గానే ఉంటాయి కాబట్టి అంటే ఐ లిడ్. సో నా స్కిన్ బట్టి నేను కొంచెం లైట్ డార్క్ షేడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ బ్లెండ్ ఇట్ అప్. జనరలీ ఐ లైక్ స్మోకీ ఐస్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఏది దోచకపోయినా నేను స్మోకీ ఐస్ చాలా 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 ఇష్టపడతాను కాబట్టి ఐ హ్యావ్ గాట్ ఎ న్యూ కాజల్. It's gonna be very thick and nice one. So let's see today. ఈరోజు ట్రై చేయబోతున్నాను యాక్చువల్ ఐస్లో. నేను జనరల్గా స్మోకీ ఐస్కి ఇలానే తీసుకుంటాను. And then take your brush, eyeshadow brush, and smudge. This is taking a lot of time to smudge. ఇంకొక కాజల్ ఉంది నా దగ్గర. That doesn't take so much time to smudge. And of course కాజల్ స్మడ్జ్ అవ్వకూడదని కదా వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ నైస్ అనుకుంటా. ఇంకొంచెం థిక్ లేయర్ లాస్ట్లో మళ్ళీ రాద్దాము, బట్ దానికి ముందు సెటిల్ చేసేసాను. మళ్ళీ కొంచెం ఐ షాడో తీసుకొని దాన్ని సీల్ చేసేయాలన్నమాట కొంచెం పౌడర్తో. అండ్ ఫార్చునేట్లీ టుడే ఐఎమ్ గ్లోయింగ్ a little. So yes, I know a lot of people will be thinking I've become a little chubby and అది బాగానే ఉంది అంటున్నారు చాలామంది. బట్ no, I have to get in tone. I have to tone up a little, so I will start exercising just like I started doing yoga. So పడపడ మేకప్ చేసుకుందామా? I have a lot of products, so నేను అన్ని మిక్స్ మ్యాచ్ చేసుకొని ఏదేదో దానికి మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటాను. there is no proper routine like ఇదే కావాలి అదే కావాలి అని. సో I have this some hydra milk. దాన్ని నేను నా కొంచెం బ్లష్తో మ్యాచ్ చేసేసుకుంటాను, మిక్స్ చేసేసుకుంటాను లైక్ దిస్. దిస్ ఇస్ మై లిక్విడ్ బ్లష్. మిక్స్ చేస్తే నాకు ఐ లవ్ ఇట్. సో ఇట్ బికేమ్ లైక్ అ లైట్ బేబీ పింక్ ఫౌండేషన్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఐ లవ్ ఇట్.
ఇట్స్ వెరీ లైట్ గైస్. ఇంత రాస్తుంది ఏంటి అని అనుకోకండి, ఇట్స్ సూపర్ లైట్. సో బేసిక్గా ఐ డోంట్ లైక్ బ్రషెస్. స్ప్రెడ్ చేసేసి హ్యాండ్తోనే నేను జనరల్గా చేసుకుంటా. అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లాఫింగ్ లైన్స్. నేను ఈ పోర్షన్లో ఎక్కువ మేకప్ రాయను. Such beautiful coverage I've got and such nice dewy glowy look. So I'm very happy and very satisfied with my face today. It was morning 11 and I felt so good. So now this is done, but then now we are going to use another brush to blend this up again. Adi koncham inka idiga blend avutadi, koncham neat ga blend. Okay guys, maximum I think I have to make another video for proper makeup routine and hair routine. So నేను మేకప్ ఎలా చేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటాను. ఎస్, ఫర్ టైమ్ బీయింగ్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి బికాస్ టైమ్ ఇస్ అప్ అండ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఆల్సో. కొంచెం లేట్ అయిపోయింది, నేను కొంచెం ఎర్లీ బర్డ్ని కాదు కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోదాము. హెయిర్ స్టైల్ చేశాక మిమ్మల్ని కలుస్తాం. బాయ్. సెకండ్ అవుట్ఫిట్ షూట్ చేయలేకపోయాము, థర్డ్ అవుట్ఫిట్. A few moments later. Guys, so I'm done with my shoot and now I'm gonna eat chilies. Eat chilies ఏంటి అంటుంది అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ నేను కొంచెం ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి, బట్ ఐఎమ్ సూపర్ 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 హంగ్రీ బికాస్ 2:20 అయిపోయింది ఆల్రెడీ. చాలా కష్టపడ్డాను కాబట్టి అటు ఇటు అండ్ ఐ జస్ట్ హ్యాడ్ 2 దోసాస్ ఇన్ ద మార్నింగ్, ప్లెయిన్ దోసాస్. కాబట్టి లంచ్ కోసం నేను ఇప్పుడు తినబోతున్నాను క్యాబేజ్ అండ్ ఆలూ కర్రీ విత్ రోటీస్, అంటే ఫుల్కాస్ విత్ లిటిల్ ఘీ ఆన్ టాప్. ఎస్, ఐల్ షో యూ ఆన్ మై ప్లేట్ ఏమేమి ఉన్నాయి. ఇవి అయితే కట్ చేసి కొంచెం ఫ్రై చేసి తింటా. సో నేను యమ్మీ ఫుడ్తో రెడీ ఉన్నాను అనమాట. ఐ హ్యావ్ చపాతీ, ఐ హ్యావ్ కర్డ్, ఐ హ్యావ్ క్యాబేజ్ అండ్ ఆలూ కర్రీ అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై చేసేసాను ఉప్పు వేసి, అండ్ బెల్లం. సో ఐ లైక్ అ ప్రాపర్ మీల్ లైక్ స్పైసీ, స్వీట్ అంత కలిపి నాకు తినడం చాలా ఇష్టం. కాబట్టి ఫస్ట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్, టు గాడ్, మనందరికీ లైఫ్ ఇచ్చినందుకు అండ్ మంచి ఫుడ్ ఇచ్చినందుకు అండ్ మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు. ఇదిగోండి ఈరోజు నా ఫస్ట్ బయట మీ అందరికీ. వావ్, వెళ్తామా, సూపర్. అండ్ మజ్జిగ. హార్డ్ వర్క్ చేసిన తర్వాత అంత మంచి ఫుడ్ పర్ఫెక్ట్ ఉంది. సో దిస్ ఇస్ మై రొటీన్ వెన్ ఐమ్ హోమ్ అండ్ ఐమ్ వర్కింగ్. లేకపోతే రొటీన్ వేరే ఉంటుంది షూటింగ్లో, అది నేను ఇంకొక వీడియో తీస్తా వెన్ ఐల్ బి షూటింగ్. బట్ గైస్, ఈటింగ్ అ ప్రాపర్ మీల్ ఇస్ కంప్లీట్లీ ఇంపార్టెంట్. సో డోంట్ స్కిప్ యువర్ మీల్స్ బికాస్ లైఫ్లో అంతా ఉంటుంది బట్ హెల్త్ ఉండదు. డ్రింక్ వాటర్ ప్రాపర్లీ. డ్రింక్ ప్రాపర్లీ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. డ్రింక్ వాటర్ ప్రాపర్లీ. 8 hours later. ఏంటి అదే నాకు వీడియో పంపుతున్నావు ఏంటి? వాడుకోవడానికి తినిపిస్తున్నావు, నాకు తినిపించడానికి ఏడుస్తావు కదా. సరే, కొంచెం ఫాస్ట్గా స్నానం చేసేస్తే నేను తినడానికి వెయిట్ చేస్తున్నాను నీకోసం. ఫుల్ ఎనర్జీలో ఉన్నా, నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య టీ షర్ట్ వేసుకుంటే. పెట్టాలా ఇక్కడ పెట్టా.
ఈ ఒక్క రోజుకే చేస్తుందంటే డైలీ చేయదు. అంతే మరి మన చేస్తాం. ఓకే ఓ గుడ్ గా తాంబు. అరే గీజర్ ఆన్ చేయాలి. ఎవరు చేస్తారు గీజర్ ఆన్? నువ్వు చెప్పలేదు నాకు, నువ్వు ఫోన్ చేస్తావు జనరల్ గా వచ్చినప్పుడు సడన్ గా బెల్ కొడితే గీజర్ ఆన్ చేయాలి కదా. వేస్ట్ అవుతుంది కదా. ఎందుకు కోరనా ఎందుకు ఎందుకు వేస్ట్ అవుతుంది? ఎందుకంటే నేను పక్కాలో ఇదే అండి రెగ్యులర్ రొటీన్. ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఓవర్ యాక్షన్ చేపిస్తూ ఉంటాడు అంతే. సారీ ఉల్టా చెప్పాలి కదా, ఓవర్ యాక్షన్ చేస్తాను, ఓవర్ యాక్షన్ చేపిస్తూ ఉంటాను. ఇప్పుడు మా డిన్నర్ టైం, ఓకేనా? సీ యూ. షూ ఏంటి నువ్వు నన్ను పిలుస్తున్నావా? ఓ వచ్చేసా. నేను పిలవట్లేదు, నువ్వే నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. వేడి వేడి తైలం. ఓరు Guys, మీరందరూ కూడా I think your partner deserves the best treatment ever because they tolerate you the most. మీ అమ్మ నాన్నల కన్నా, మీ చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు కన్నా మిమ్మల్ని చాలా ఎక్కువగా భరించేది మీ పార్ట్నర్సే. కాబట్టి మీరు వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేయనివ్వండి. యూ ఆల్ షుడ్ రిలాక్స్ ఆల్సో. అంతా గొడవ పడతాం కదా, అప్పుడు రిలాక్స్ ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవాలి. ఇది సంవత్సరానికి ఒకసారి నాకు జరుగుతుంది బికాజ్ ఓకేలే వదిలే, చేస్తున్నాడు కదా బాగా మంచిగా రాయు, గిజి గిజి చిక్కులు పడేలాగా చేసుకోకు. చిక్కులేంటి పడేటట్టు అంటే నా హెయిర్ కదా, నీ హెయిరే చిక్కులు మరి ఏం చేస్తున్నాను, నీట్ గానే రాస్తున్నా కదా. నాందాడా చంద్రముఖి. షూటింగ్ ఏం చేశానండి? నువ్వు నిన్ననే చెప్పావు నాకు ఈరోజు రాసి పెడతావని. అలిసిపోయి నేను నువ్వు నిన్న చెప్పావా లేదా? నువ్వు నిన్న చెప్పావా లేదా? నిన్న చెప్పావా లేదా? ఈవిడికి మసాజ్ చేయాలి, ఈవిడికి ఆయిల్ పెట్టి ఇవ్వాలి. నేను నీకు రాసి ఇచ్చాను లేదు, కెమెరా సాక్షిగా చెప్పు. నిన్న నువ్వు చెప్పావు నువ్వు రాసిస్తావు. ఓకే ఓకే. కక్షణ నువ్వే మసాజ్ చేయమని చెప్పావు కదా. దిస్ ఇస్ ఆల్సో వే ఆఫ్ మసాజింగ్. నాకు ఇష్టమే లేదు, చెయ్యి గట్టిగా చెయ్యి, బాగా చెయ్యి. చాలా రోజులైంది, అసలు నెలలైనాయి నువ్వు నాకు ఆయిల్ పెట్టి. థ్యాంక్ యూ. ఇప్పుడు జడలేసి టాటా బై బై. A few inches later. राम रसायन तुम्हारे पासा सादर हो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन दरई हनुमत से सर्व सुख करे. ఏం చేస్తున్నాడు కదా శివ్? టీవీ పాజ్ ఉంది. గుడ్ బాయ్. కొట్టు వాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం తింటున్నావు? రైస్, దాల్, ఆమ్లెట్, వెజిటేబుల్స్, బెల్లం. సో ఐ జనరలీ ఈట్ లైక్ దిస్. నా మోకాలేమో ఇట్లా ఇట్లా తాకుతూ ఉంటది, వాడికి ఫుల్ ఇట్లా కావాలి. ఏంటి కావాలి? సోఫా. అందుకే నీకు అటు సైడ్ కూర్చోమంటా కదా. ఎందుకు నేను ఇక్కడ కూర్చుంటాను బట్టి వెళ్ళు. ఇది నా ప్లేస్. ఇది మా రోజు జగడాలు. మేము ఏదో ఒకటి, జగడాలు కాదు గొడవలు. ఏదో ఒకటి జగడాలు. నేను జగడాలే చెప్తాను, నీకెందుకు? సో వి ఎంజాయ్డ్ గైస్ టుడే అ లాట్. మీరు మన డే ఇన్ లైఫ్ లో ఏమైంది చూసారు. డే ఇన్ మై లైఫ్ లో ఇంకా డే ఇన్ మై లైఫ్ కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే దీని తర్వాత రొటీన్ కూడా ఐ విల్ లెట్ యూ నో బికాస్ ఐ వాంట్ టు షేర్ మై కంప్లీట్. నేను లేచిన దగ్గర నుంచి ఏమేమి చేస్తాను అని మీరు చూసారు, పడుకునే వరకు ఏమేమి చేస్తాను అది కూడా చూడండి. లేచే దగ్గర నుంచి పడుకున్నా ఏం చేయవు కదా జనరల్లీ. నువ్వేం చేసావురా? షూటింగ్ వెళ్ళొచ్చు అంతే, నేను చాలా చేశాను దాని అవునా? మధ్య. ఓకే. ప్రియాంక గారు నిజంగా చాలా కష్టపడతారండి. పొద్దున లేవగానే ఆవిడ ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి దేవుడి ముందు దండం పెట్టుకొని తర్వాత త్వరగా నా వస్తుంది నేను చెప్తే తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఆవిడ ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే సాయంత్రం దాకా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తుంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయరు, ఒక్కొక్కసారి అంతా హార్డ్ వర్క్ చేస్తుంది ప్రియాంక గారు. మళ్ళీ సాయంత్రం వచ్చి దేవుడి ముందు దండం పెట్టుకొని ఒక జస్ట్ ఆవిడ ఒక గ్రీన్ టీ తాగి మళ్ళీ సాయంత్రం దాకా ఏం తినదు. చాలా హార్డ్ వర్క్. మళ్ళీ ఏం చెప్పాలో అర్థం
అంటే నువ్వు కళలో ఉన్నావు ఇంకా రియాలిటీకి రా అని చెప్పేసి అందుకే పించ్ చేయడానికి వచ్చాను. ఓకే, ఏదో ఒకటి చెప్తావు కదా శివ్. బట్ ఏదైనా సరే అండి, ప్రియాంక హార్డ్ వర్క్ అయితే చాలా చేస్తారు. ఇప్పుడు అది దానికి నేను నిజం అనుకోవాలా, ఏమనుకోవాలి? నువ్వు నిజంగానే చెప్పావా లేకపోతే సీరియస్ గానే చెప్పా. శివ్